మనకు కరివేపాకు అంటే చులకన, కానీ రక్తహీనతను పోగొడుతుంది, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. వెంట్రుకలు కూడా బాగా పెరగడానికి ఇదొక దివ్య ఔషధం అనే చెప్పచ్చు. కరివేపాకు పొడి తిన్నామనుకోండి, ఒక ముద్దలో అయినా సరే ప్రతిరోజు జీర్ణ సంబంధిత వ్యాధులు అయితే అసలు ఉండవు. అలాంటి ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కరివేపాకు పొడిని చూపిస్తున్నాను మీకు. చూడండి, ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. దాన్ని నూనెలో, చాలా తక్కువ నూనెలో దగ్గరుండి వేయించుకోవాలి, మాడకుండా. అలాగే కారానికి సరిపడా మిరపకాయలు తీసుకున్నాను, తెల్లగడ్డలు తీసుకున్నాను. అందులో తగినంత ఉప్పు వేసుకొని పౌడర్ చేద్దాం. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి, కొద్దిగా ఆవాలు కూడా వేసుకుందాము, కమ్మటి వాసన ఉంటుంది. ఆవాలను కూడా మనము ఆయిల్లో వేయించినట్టువే వేసుకోవాలి. చాలా కమ్మగా మంచి వాసన కూడా వస్తుంది, రుచి కూడా ఉంటుంది. కరివేపాకు పొడి రెడీ.